47 ఇన్ఛార్జ్ ఉదయ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అమ్మ రండిమా. గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో ఆధారం మన తెలుగుదేశమే నిలిచే బలహీనుల గలమై ఆత్మగౌరవం వెలుగెత్తి సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళ శిఖర వంటి ఆ స్థానం నికరంగా కదిలే బాబు యద సంద్రమయ్యి ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు ఎమ్మెల్యే గారిని మేయర్ గారి వారిని ఆహ్వానించడం జరుగుతుంది. మేయర్ మేడం అమితా మేడం గారికి ప్రత్యేక ఆహ్వానం, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మేయర్ గారు రాజేష్ కుమార్ రెడ్డి సార్కి ప్రత్యేక ఆహ్వానం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్సీ ప్రధాన్ సార్కి, అలాగే ఎక్స్ మేయర్ హేమలత మేడంకి, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి సిబ్బందికి మరియు ప్రజలందరికీ కూడా అందరికీ ఆహ్వానం. మనకందరికీ తెలుసు, ప్రభుత్వం కూడా ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకోమని గౌరవ సభ రోడ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్స్ 4 రోడ్స్ కూడా చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. డివైడర్స్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి అధర్మ పాలనలో తన దారిని వార్చుకున్నాడు మన తారక రాముడు అప్పుడే జనజనుకున్నాడు. నవమాసపు బిడ్డలాగా మన తెలుగుదేశమే ఎగసి పడినది. పేదవాళ్ళకి కూడు గుట్టను కల్పించింది. ఈ రోజు నుండి లెక్కేసుకో 3వ రోజు మీ సౌకర్యపేటలో బోరేస్తారు. మీరు అక్కడే మీ హిందూకి కృతజ్ఞతలు తెలియజేయండి. డెఫినెట్ గా తల్లి. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. నెల రోజుల్లో బియ్యం కార్డులు కూడా ఏర్పాటు అయితే తల్లి. ఓకేనా? మైక్ పాస్ చేయాలి. మాకు వచ్చి బస్సు సౌకర్యం లేదు సార్. మాకు ఫస్ట్ బస్సు వస్తా ఉండేది, ప్రశాంత్ నగర్కి వస్తా ఉండేది, బస్సు రావట్లేదు. మాకు 5 years నుంచి నేను అప్లై చేసి చాలా అయిపోయింది. నేను చేస్తానే ఉన్నాను. నేను కొత్తగా చేయండి అని అడగలేదు. జస్ట్ పోయా ఇక్కడ నుంచి గుడి పల్ల సైడ్ అంతా బస్సు పోతుంది. పోయా ఈ నుంచి కూడా చెప్పుంటాను ఆర్ఎం గారికి. మొన్ననే ఉయ్యాల సంత మీదుగా మా ఇది అనుపల్లి మీదుగా 14th వార్డ్ అంటే వైఎస్ఆర్ కాలనీ. రైట్. లేదు తల్లి, డెఫినెట్ గా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నీకు మాక్సిమం 10-15 రోజుల్లో బస్సు ఏర్పాటు అవుతుంది. అది గత ప్రభుత్వం చేయలేదమ్మా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ పైన అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో రిక్వెస్టింగ్ పెట్టుకున్నారు. అతి త్వరలో ఒక మంచి నిర్ణయం వస్తుందమ్మా. ఓకేనా? దయచేసి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య అడిగాక మైక్ మీరే పాస్ ఆన్ చేసేది. ఎవరేమో అక్కడ మీ లీడరు? నాకు తెలుసు. వాళ్ళని ఎందుకు అడుగుతున్నా, ఫస్ట్ సమస్య వస్తే ఇంట్లో ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. తర్వాత వీధిలో పెద్ద మనిషికి చెప్పాలి, ఎమ్మెల్యే. అసలు వాళ్ళకి తెలుసా లేదా అని అడిగా. మీరు ఆన్సర్ ఇస్తే ఎట్లా? సుబ్రహ్మణ్యం రాలేదు కదా ఇవాళ ఇక్కడికి. డెఫినెట్ నేను ఇప్పుడు ఇక్కడ మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అశోక్ గారు ఉన్నారు. మీ సమస్య కూడా విన్నారు. వాళ్ళిద్దరిని పిలిపించి బోర్డు నేను ఇప్పిస్తా. లేదన్నా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. నేను వాటర్ ట్యాంక్స్ మన ప్రభుత్వం నుండి ఏర్పాటు చేస్తాను తల్లి. రైట్. డెఫినెట్ గా రాసుకుంటున్నావు కుమార్ ఇవన్నీ. రైట్ రైట్ అమ్మా, డెఫినెట్ గా చేస్తాను.
మైక్ దగ్గర 25 years అయిపోయింది సార్. ఇంతవరకు లేదు సార్. శాంక్షన్ అయింది అంటారు. నీళ్ళు తెచ్చిపోయిందంటే బాగా బాధపడతాను. డ్రైనేజ్ అమ్మా, రోడ్డు ఏం వాటది నేను వెరిఫై చేపిస్తా తల్లి. రైట్ అమ్మా, శాంక్షన్ అయింది ఆల్రెడీ. నేను చెక్ చేసి ఉంటే ఇమ్మీడియట్ గా చేయమంటాను. థ్యాంక్ యూ. సార్ అంబేద్కర్ నగర్ సార్ మాది. అక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు ఎవరు ఉంటే వాళ్ళకి ఒక అర్జీ, ఆ అర్జీని తీసుకొని నేను ఇమీడియట్ గా చెక్ చేసి ఇవ్వమంటానమ్మా. ఓకేనా? రైట్ తల్లి. నమస్తే అమ్మా. మైక్ ఇట్లా పెట్టుకోమ్మా, నువ్వు చెప్పేది వినిపించాలి. చెప్పు. 2018 లో నువ్వు టిట్కో ఇండ్లకు డబ్బులు కట్టావు, నీకు ఇల్లు శాంక్షన్ చేయలే. రైట్. ఎక్కడ ఏ వార్డు ఇది? 34వ వార్డు ధర్మరాయి కాలనీ. నువ్వు పని చేయమ్మా, దాన్నంతా అర్జీ రూపంలో రాసి నాకు నేను వెరిఫై చేయిస్తా. నేను వెరిఫై చేస్తా తల్లి ఖచ్చితంగా. డోక్రా అన్నావు కూడా వెరిఫై చేస్తా. హౌస్ 50,000 కట్టాను సార్. అది 6 ఏళ్ళు అయింది. ఆ తర్వాత వరితే నాకు వయసు అయిపోయింది. లోన్ ఇవ్వలేసాను. దయచేసి కాసేపు కూర్చోండి, ఒక 15 నిమిషాల్లో దయచేసి కూర్చోండి తల్లి. చెప్పమ్మా. వయసు అయిపోయింది, మీకు లోన్ ఇవ్వలేదు. నేను అప్పు చేసి నేను 3,60,000 కట్టాను సార్. ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, బాడీ కట్టుకోలేకుండా. నాకు పిల్లలు లేదు. మా ఆయనకు 70 వయసు అవుతుంది. నేను ఎట్లా కట్టేది? నేను ఇంటి బాడీ కట్టుకోలేదా? ఇంటి ఇస్తే దీంట్లో 4,000 పింఛన్లు చంద్రబాబు నాయుడు 4,000 పింఛన్లు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా నీ కుటుంబానికి ఇబ్బంది అయితే లేదు. ఇల్లు వస్తే ఇంకా సంతోషం, అంతే కదా? ఖచ్చితంగా మా ఇల్లు ఇచ్చే ఏర్పాటు ఆల్రెడీ నువ్వు అంటున్నావు కాబట్టి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అతి త్వరలో నీకు ఆ ఇల్లు వచ్చే విధంగా చూస్తాను. ఓకే, కరెంట్ షిఫ్ట్ చేయాలి. ఎక్కడ మీ వాడు? ఓకే, నువ్వు ఒక అర్జీ రాసి ఇచ్చారు, మాది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నేను పంపిస్తాను. రైట్, అర్థమై తల్లి. నేను చూశాను, నువ్వు ఒక అర్జీలో ఇలా అన్ని రాసి ఇచ్చా. ఇప్పుడే మీ అర్జీని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి నేను చెక్ చేయమంటా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ట్యాక్స్ 4 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాను సార్. నేను కలెక్టర్ సార్కి జగన్ చెప్తాము దాంట్లో పెట్టాను సార్. యా జగనమ్మా? ఈ జగన్ ఆ జగన్ 4 సార్లు పెట్టినాను సార్. మేడం కూడా చెప్పినాను సార్. మేడం చెప్తున్నాను. అందుకేనమ్మా ఆమె ఎందుకు మారి ఉన్నాడు తల్లి. ఆమె ఎందుకు మారింది తెలుసా నీకు? ఇప్పుడు అక్కడ ఏ పని చేయలేకపోయా మేయర్ అయ్యి కూడా మా గురజాల జగనన్న మంచి పనులు చేస్తాడని భావించి నేను పిలవగానే వచ్చి మున్సిపాలిటీకి సపోర్ట్ చేశారు. వారి అందరి సహకారంతో మున్సిపాలిటీ బాగుపడతా ఉంది. వినమ్మా, నా మాట కూడా వినాలి తల్లి. 2,50,000 మంది జనాల్లో నువ్వు చెప్పినట్టు నీ ఒక్కరికే న్యాయం జరగాలి అంటే కదా, అందరికీ జరుగుతుంటుంది. నీకు ఎస్పెషల్లీ నీ కేసులో జరగలేదు కాబట్టి ఇప్పుడు ఒక అర్జీ రాసిస్తే 4 ఏళ్ళు నీకు జరగని న్యాయం నేను చేస్తా. ఓకేనా? అర్జీ రాసి. రైట్ అమ్మా. రాజీవ్ నగరా? ఆ అర్జీలో ఇప్పుడు మొత్తం ఇప్పుడు రాయమ్మా. ఇప్పుడు నువ్వు 3 ఏళ్ళు అంటే అప్పుడు నేను లేదు కదా, చంద్రాంతం లేదు కదా. ఇప్పుడు రాసి నీ పని నేను చేస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే చిత్తూరు పట్టణ మహిళలు, మరీ ముఖ్యంగా చాలా మంది చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్డీఏ కూటమిలో చేరింది, మైనారిటీలంతా కొద్దిగా దూరం అయిపోయారు పార్టీకి అన్నట్టు చెప్తూ ఉంటారు అక్కడక్కడ కొందరు పని పాట లేని వాళ్ళు. ఇవాళ నేను గమనిస్తే సగం పైగా మైనారిటీ మహిళలు ఇక్కడికి విచ్చేసి 100 రోజులు పూర్తి చేసుకున్న
ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో నా మైనారిటీ సహోదరి మనులందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. 2014లో కానీ 1999లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో ప్రయాణించినప్పుడు ఏ ఒక్క మైనారిటీల పైన కానీ, మైనారిటీ ఒక వ్యక్తికి కానీ లేదా ఒక కుటుంబాలకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినట్టు కానీ ఏ ఒక్క చరిత్రలో లేదు. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది, మైనారిటీలకి అన్యాయం జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున రాజకీయం చేసే అలవాటు. నేను ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర రాష్ట్రానికి 0.4 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒకే కుటుంబ సభ్యులు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదంటూ ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గ్రీవెన్స్ సెల్ పెట్టడు. 4 గంటల చోపు గ్రీవెన్స్ సెల్ నిలబడి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి స్ఫూర్తితోనే నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను ఇక్కడే పుట్టి పెరిగిన చాలా మందికి తక్కువ పరిచయం. నేను పక్కనే ఉన్న కర్ణాటకకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ నా నియోజకవర్గం, నా ఊరికి ఏదైనా మంచి చేయాలి అని ఆలోచించినప్పుడు నేను వెళ్ళి మా ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ నాకు ఒక్క అవకాశం ఇస్తే నా నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత తీసుకొని ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఎలాగైతే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉందో, అది సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు. మన హైదరాబాద్ కానీ మీరందరూ గమనిస్తే హైదరాబాద్ పట్టణం ఎదిగినట్టు హైదరాబాద్ లో ఎవరైనా 10 సంవత్సరాల తర్వాత కానీ వెళ్తే ఆ రోడ్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బిల్డింగ్లు, ఆ సాఫ్ట్వేర్ టెక్ పార్క్లు అన్ని చూస్తే కర్నూలు విందుగా ఉంటది. అది దుబాయ్కి వచ్చామా, అబుదాబిలో ఉంటామా, షార్జాలో ఉంటామా, సింగపూర్ లో ఉంటామా అనే విధంగా మన హైదరాబాద్ డెవలప్ అయింది. కొన్ని రాజకీయ కారణాల వల్ల రాష్ట్రం విభజన జరిగింది. విభజన జరిగి మనకి అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అని చెప్పి ఒక్క మాటతో వదిలేసినారు. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనమే క్యాపిటల్ కట్టుకుంటాము, మన ఆంధ్ర వాళ్ళకి ఏం తక్కువ, ఎందుకంటే ఒకనాడు మెడ్రాస్ స్టేట్ లో ఉన్నాం, ఆనాడు మెడ్రాస్ స్టేట్ చెన్నైని డెవలప్ చేశాం. అక్కడ తమిళియన్స్ ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలుగు వారికి ప్రాముఖ్యత తగ్గిపోయిందని భావించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చెన్నై నుండి హైదరాబాద్కి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఇది తెలుగు వాడిది, తెలుగు వాడికి ఉండే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదంటూ పార్టీ పెట్టి 9 నెలల్లో ప్రజల్లో మెప్పు పొంది అధికారంలోకి రావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి దాకా మన నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి కోరిక, మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఒక సింబలే, కూడు గుడ్డ నీడ, ప్రతి మనిషికి 3 పూట్ల భోజనం చేయడానికి భోజనం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇది చాలా ఇంపార్టెంట్ అని భావించి ఆనాడు నందమూరి తారక రామారావు గారి ఈ మూడింటిని ప్రజలకు అందించడంలో ముందంజలో ఉండి మంచి పేరు తెచ్చుకున్న మహానాయకుడు. తదన క్యాంటీన్ 2014లో ప్రారంభించి పేదవాడు 5 రూపాయలకి భోజనం చేయాలి, కూలి పనికి వెళ్తే 100-200 వచ్చే వ్యక్తి 50-60 రూపాయలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం చేయలేడు, కడుపు నిండా భోజనం చేయాలి. కాబట్టి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాన్ని కూడా తట్టుకోలేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని అన్న క్యాంటీన్లు మూసేయడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చేకి తెలిసిన ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే
అది చంద్రబాబు నాయుడు కాబట్టి మొన్న మీ అందరి సహకారంతో 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చిన ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారం అన్న క్యాంటీన్ ప్రారంభించాలన్న తక్షణం మొట్టమొదటిగా చిత్తూరులో 48 గంటల్లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అలా ప్రతి విచారంలో ప్రతి విషయంలో కూడా మీ చిత్తూరు ఎమ్మెల్యే ముందంజలో ఉంటూ ప్రతిదీ మన చిత్తూరు నియోజకవర్గానికి ఏమి జరిగినా ముందు ఉండాలి అని భావించే వ్యక్తిగా రానున్న రోజుల్లో కూడా బస్సులు గత ప్రభుత్వంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఒక్క బస్సు కూడా తాలే మన చిత్తూరుకి. అటువంటి వ్యక్తిని రాజకీయాల్లోకి వైఎస్ఆర్ పార్టీ దింపితే రాజకీయాలకే సంబంధం లేని ఒక మంచి సేవాభావంతో ఉండే వ్యక్తిగా నన్ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరుకి పంపించారు. నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, చిత్తూరు పట్టణానికి ఒక్క బస్సు కూడా తాలేని వ్యక్తికి 16 బస్సులు తెచ్చి చూపించాలి అని మా మంత్రి గారిని అడిగిన తక్షణం చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే ప్రోగ్రాం పెట్టు బ్రదర్ నేను వస్తున్నా అంటూ 16 బస్సులు మనకి కేటాయించడం జరిగింది. అలా ప్రతి విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల సొత్తుపై కన్నేసిన ఆ మాజీ ముఖ్యమంత్రిని 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. సో వచ్చిన తక్షణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ 3000ది 4000 ఇస్తామని మాట ఇచ్చిన మన ముఖ్యమంత్రి 4000 ప్లస్ 3 నెలలు ఏదైతే 1000 రూపాయలు ఇవ్వలేకపోయామో దాన్ని కలిపి 7000 ఇద్దామని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాటని నిలుపుకునే వ్యక్తిగా గత 4 సార్లు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎంత అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలుసు. మీ అందరినీ కోరేది ఒక్కటే, నేను మేనిఫెస్టోలో ఏదైతే మేము మాటిచ్చామో వాటన్నిటినీ నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి మంచి ప్రణాళికని సిద్ధం చేసే క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి వరదలు వచ్చాయి. మీకందరికీ తెలుసా లేదో, ఒకే వారం రోజుల్లో మన సముద్రాన్ని తలపించే విధంగా విజయవాడ వరదలో మునిగిపోతే ఈనాడు మీరు కానీ చూశారంటే ఒకే వారం రోజులు బస్సులోనే ఉంటూ పక్కనే ఇల్లున్నా కూడా ఇంటికి పోకుండా బస్సులో ఉంటూ మానిటరింగ్ చేసి అనుక్షణం వారికి నీళ్లు, భోజనం, మెడిసిన్, పాలు వగేరా ఏమి కావాలంటే వాటిని అందుబాటులో ఉంచే విధంగా నన్ను కూడా అక్కడ ఇన్ఛార్జిగా పిలవడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతను కూడా మంచిగా చేసి వచ్చాను. నేను అడిగాను ముఖ్యమంత్రి గారిని, సార్ రాత్రి 2:30 అవుతోంది, మీరు కష్టపడుతున్నారు, అధికారులు కష్టపడుతున్నారు, కొద్దిగా సమయం ఇస్తే మళ్ళీ పొద్దున ఫ్రెష్ గా ఉంటారు అన్న. జగన్ అని నన్ను పిలుస్తూ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనకి నిద్ర ఎట్లగా వస్తుంది అన్నాడు. నాకు ఉన్న నిద్ర పోయింది, ఎక్కడ లేని భయం పట్టుకునింది. అంటే నాకు తెలిసి తెలియక అడిగారేమో, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వినంగానే నిద్రే పోకూడదని నిర్ణయించుకున్నా. అదే ఊపిలో చిత్తూరుకు వస్తానే మన కమిషనర్ గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. మన అదృష్టం చూడండి, పని చేసేవాడు ఎక్కడైనా పని చేస్తారన్నట్టు వారు ఛార్జ్ తీసుకోవడమే విజయవాడలో వరదలకి వారిని కూడా ఇన్ఛార్జ్ గా వేస్తే ఒక IAS కి సమానంగా బాధ్యత అప్పచెప్పారు మన మున్సిపల్ కమిషనర్ కి. అంటే ఒక IAS కి సమానంగా పనిచేసే నాలెడ్జ్ ఉందని భావించి వారికి ఒక అవకాశం కల్పించారు. వారు కూడా చక్కగా వరదల్లో అన్ని పనులు ఇచ్చినవి చేపట్టి ఇప్పుడు వచ్చి కూర్చున్న తక్షణం ఈ చిత్తూరు పట్టణానికి ఏం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడే చాలా మంది మహిళలు వచ్చి నీటి సమస్య, కాలువల సమస్య, డ్రైన్ సమస్య, ఇంకా రేషన్ కార్డు లేదు, కొందరికి పెన్షన్ కావాలి అని అడుగుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటా, పదే అవకాశం ఉన్నప్పుడల్లా మీకు తెలియజేయాలనేదే నా మంచి భావన. ఏదైతే మీరు డిమాండ్ చేసి అడుగుతారో వాటిని మేము రాజకీయానికి అతీతంగా ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా, కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరికీ
పార్టీ అని అడగకుండా అందరికి అన్ని పని చేసే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మీ అందరికి 24 గంటలు అందుబాటులో ఉంటాం. అదే విధంగా రాజకీయం అనేది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రాజకీయ పరమైన ఓట్లు కావచ్చు లేదా రాజకీయం చేసేకి వస్తారు. కానీ మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే, కష్టకాలంలో మనం కష్టంలో పోతే ఎవరైతే పని చేస్తారో లేదా ఎవరు చేయలేని పనిని మీరు అడిగినప్పుడు చేస్తారో వారిని మనం గుర్తు పెట్టుకొని వారికి ఎప్పుడైతే అధికారం ఇస్తామో అప్పుడు వాళ్ళు ఇంకా కష్టపడి ముందుకెళ్లి పని చేయాలనే భావన కలుగుతుంది. ఆనాడు అమరావతి అనే ఒక క్యాపిటల్ మన దగ్గర డబ్బుల పైన ఉన్న నమ్మకంతో అక్కడి ప్రజలు 33,000 ఎకరాలు అడిగిన తక్షణం అమరావతికి ఇచ్చారు. ఇది ఎక్కడ చరిత్రలో ఏ దేశంలో కూడా జరగని ఒక వింత. ఎందుకంటే నాకు బాగా తెలుసు, ఏ తల్లిదండ్రి కూడా పిల్లలకి ఆస్తి చనిపోయే ముందు విల్లాన రాస్తారు లేదా చనిపోయిన తర్వాత తదునంతర అంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు పైన గౌరవంతో వారిపైన ఉన్న ఆశ, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అమరావతి కడితే మనకి కూడా భూములు 100 కోట్ల విలువ వస్తుందని నమ్మకంతో వారికి ఇచ్చారు. మీరందరూ తెలుసో తెలియకో రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఆయనకి 151 వచ్చే కాడికి కన్ను మిన్నో తెల్లే. మామూలుగానే ప్యాలెస్లు కట్టుకుంటాడు, ఇక పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వగానే. మరి వై నాట్ 175? ఎందుకంటే మొత్తాన్ని ఏమరిచ్చేకి సిద్ధపడ్డాడు కాబట్టి అక్కడ వైజాగ్ లో రిషికొండను కూడా క్లీన్ గా కొరికేశాడు. దాన్ని కొరికి పెద్దగా 60 బెడ్రూమ్లు ఉండే విధంగా కట్టుకుంటూ ఆ బంగ్లాకి వెళ్ళిపోవాలని ఉన్నాడు. ఇక్కడ ఎక్కడో చిత్తూరులో ఉండేవాడి బాధ వైజాగ్ లో ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకుంటే ఎవరికైనా అర్థమైతుందా? వరదలు వస్తే నీళ్ళల్లో దిగి ఎంత లోతు నీళ్లు ఉంది, ప్రజల కష్టం ఏమి అని తెలుసుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఆయన హెలికాప్టర్ పక్కన ఇల్లు ఉంటుంది, అక్కడ వరదలు వచ్చిందంటే హెలికాప్టర్ లో రౌండ్ వేస్తా ఉంటాడు. ఆకాశంలో నుండి చూస్తే ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. కాబట్టి మీ అందరినీ ఈ 100 రోజుల సందర్భంలో నేను కోరుకునేది ఒక్కటే, నాయకులందరినీ కూడా అందుబాటులోకి తెస్తాను, అధికారులందరినీ కూడా మీరు అడిగినవన్నీ చేపట్టే విధంగా ప్రణాళికలు చేస్తాం. అయితే నేను కోరుకునేది, మిమ్మల్ని అడిగేది ఒక్కటే, రాజకీయం వచ్చినప్పుడు దయచేసి రాజకీయాల జోలికి పోకుండా ఒక మంచి పార్టీ, ఒక మంచి అధినాయకుడు, ఒక మంచి ఎమ్మెల్యేకి ఓటేసి మీ మద్దతు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఏవైతే అడుగుతారో వాటన్నిటినీ చేయడానికి కూడా మాకు ఇంకా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా మా వాళ్ళు మీ ఇండ్ల కాడికి వచ్చి పాంప్లెట్ ఇస్తారంటే ఏం చేస్తాం, ఏం చేయబోతాం. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్పారు, దీపావళికి నా ఇంటి ఆడపడుచులకి మాట ఇచ్చిన ప్రకారం సిలిండర్ ఉచితంగా ఇస్తానన్నాడు. ఉచిత సిలిండర్ దీపావళి రోజు మీ అందరి ఇండ్ల కాడికి రాబోతుంది. రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రమాణం చేశాం. ఈ వరద రాకపోయింటే ఇప్పటికే 1500 బస్సుల్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి ఎంత వేగంగా వస్తే అంతే వేగంగా మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే కంపెనీలు తెచ్చే విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద కంపెనీ వారిని ఆహ్వానించి మా వారికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒకే ఒక సంకల్పంతో భారతదేశంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయో వాటన్నిటినీ అమరావతికి ఆహ్వానించి మనందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలి, మీ అందరూ దీవెనలు ఉండాలి. ఎందుకంటే 74 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా కష్టపడే వ్యక్తిని చూడలే, ఇంకా చూడబోము కూడా రాబోయే రోజుల్లో. ఉన్నత స్థానంలో వచ్చే బాధ్యత మీ అందరూ నాకు ఇచ్చారు. కాబట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముగ్గురు కార్పొరేటర్లు ఉంటే నేను ఏ డెవలప్మెంట్ చేయలేను. కాబట్టి నా చిత్తూరు ప్రజలు నన్ను అర్థం చేసుకొని ఏనాడు తప్పుగా భావించరు నా పార్టీ కార్యకర్తలు కానీ నాకు ఓటేసిన ప్రజలని.
వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వారిని కూడా ఆహ్వానించి ఈ రోజు మున్సిపాలిటీ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కావచ్చు, నాపై ఉన్న నమ్మకంతో, మన ముఖ్యమంత్రి గారి పైన ఉన్న విశ్వాసంతో మన పార్టీలో చేరి మీకు అందుబాటులో ఉండే విధంగా రానున్న 15 నెలలు ఇంకా మనకు అవకాశం ఉంది ఎన్నికలకి. 15 అయితే అభ్యర్థిగా ఉన్నారు, మాజీలు కావచ్చు, వచ్చిన వారు కావచ్చు, మీకు అందరికి అందుబాటులోకి వచ్చి నీటి సమస్య కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత మేమందరూ తీసుకుంటూ ఈ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన యావత్ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. జై చంద్రబాబు నాయుడు.